వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని మలుపు చోటు చేసుకుంది. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నా సరే బంగ్లాదేశ్ తిరిగి వెళ్తానని ఆమె తెగేసి చెబుతున్నారు. 2024 ఆగస్టులో విద్యార్థి నాయకత్వంలో జరిగిన తీవ్ర వ్యతిరేకత ఆందోళనల తర్వాత షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుండి ఆమె భారతదేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. ఇది బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోయింది. ఆ ఆందోళనలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారి ఆమె పదవిని కోల్పోయేలా చేశాయి. ఆ సమయంలో దేశవ్యాప్తంగా అల్లర్లు, హింస చోటు చేసుకున్నాయి. అప్పటి నుండి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రవాసంలో ఉన్నప్పటికీ ఆమె తన స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయస్థానాలకు లొంగిపోతానని చెబుతున్నారు. మరణశిక్ష ఎదుర్కొంటున్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ధైర్యం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. షేక్ హసీనా భారతదేశంలో ప్రవాస జీవితం గడుపుతున్న సమయంలోనే బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. 2025 నవంబర్లో ఈ తీర్పు వెలువడింది. 2024లో జరిగిన ప్రజా వ్యతిరేక ఆందోళనల సమయంలో నిరసనకారులపై ప్రాణాంతక బలప్రయోగానికి ఆదేశించారన్న ఆరోపణలతో ఆమెపై మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు. అయితే షేక్ హసీనా ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు. తనపై మోపిన అభియోగాలు నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతోనే ఇవి బనాయించబడ్డాయని ఆమె స్పష్టం చేశారు. ఈ మరణశిక్ష తీర్పు వెలువడిన తర్వాత ఆమె స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించడం మరింత ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ అధికారంలో ఉంది. తారిక్ రెహమాన్ 2026 ఫిబ్రవరి 17న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు షేక్ హసీనా నేతృత్వంలోని బంగ్లాదేశ్ అవామీ లీగ్ 2024 ఆగస్టులో అధికారాన్ని కోల్పోయింది. 2025 మే 12న బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం అవామీ లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేసింది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ అవామీ లీగు దాని నాయకుల విచారణను పూర్తి చేసే వరకు పార్టీ కార్యకలాపాలన్నీ బంగ్లాదేశ్లో నిషేధించబడ్డాయి. ఇది పార్టీకి, ముఖ్యంగా షేక్ హసీనాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ. ప్రస్తుత రాజకీయ వాతావరణం షేక్ హసీనాకు ఏమాత్రం అనుకూలంగా లేదు. అయినప్పటికీ ఆమె తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఈ పరిణామాలు బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. విశ్లేషకులు దీనిని ఒక సాహసోపేతమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ఆమె తిరిగి రావడం బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుందని కొందరు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆమె తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా చూడవచ్చు. షేక్ హసీనా 2026 డిసెంబర్ నాటికి తన అవామీ లీగ్ సహచరులతో కలిసి బంగ్లాదేశ్ తిరిగి వెళ్లాలని యోచిస్తున్నారని తెలుస్తుంది. న్యాయస్థానాలకు లొంగిపోవడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. మరణశిక్ష ఎదుర్కొంటున్నప్పటికీ, అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ప్రకటన బంగ్లాదేశ్లో ఉత్కంఠను పెంచింది. ఆమె తిరిగి రాక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఆమెను అడ్డుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. దీనివల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆమె మద్దతుదారులు ఆమె రాక కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై వివిధ వర్గాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది షేక్ హసీనాను ధైర్యవంతురాలుగా, తన దేశం కోసం పోరాడుతున్న నాయకురాలుగా చూస్తుంటే, మరికొందరు ఆమెను చట్టాన్ని ధిక్కరిస్తున్న వ్యక్తిగా భావిస్తున్నారు. తారిక్ రెహమాన్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంది. షేక్ హసీనా రాకను ఎలా ఎదుర్కోవాలనే దానిపై వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం అంతర్జాతీయ సమాజం దృష్టిని కూడా ఆకర్షించింది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు. బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఒక కీలక ఘట్టంగా ఇది మారనుంది. ఈ మొత్తం వ్యవహారం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందనేది కాలమే చెప్పాలి. ప్రస్తుతానికి షేక్ హసీనా నిర్ణయం దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తుంది.